ఎక్స్క్యూజ్ మీ, ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయిందండి. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యి అనుకుంటా. థ్యాంక్ గాడ్. ఈ సిటీ బస్సులతో న్యూసెన్స్ అయిపోయింది. అనుకున్న టైంకి రావు. మీరు ఇంటర్వ్యూకేనా అండి? అవును. అవునులేండి, లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు? గ్రాడ్యుయేటా మీరు? అవునండి. టైప్ రైటింగ్? పాస్ అయ్యానండి. వెనుకబడ్డ జాతులు? అవునండి. ప్రస్తుతం ఉద్యోగ విషయంలో వెనకబడే ఉన్నానండి. మేడం, మీరు ఇంకా ఏమైనా అడగాల్సిన ప్రశ్నలు అడగండి, సమాధానం. ఐఎమ్ సో సారీ. బోర్డు కొట్టించానా? అదే లేదండి, ఎలాగో లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు అనేకమైన ప్రశ్నలు వేస్తారు. వాటన్నిటికీ మనం సావధానంగా సమాధానాలు చెప్పాలి. ఆ అనుభవం ఏదో ముందుగా మీరే ఇచ్చారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ విష్ మై బెస్ట్ ఆఫ్ లక్. ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, రైట్. Sit down. Thanks, sir. Mr. Raghavarao, BSc. Yes, sir. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి 4 సంవత్సరాలైనా ఉద్యోగం రాలేదు. Yes, sir. కారణం నువ్వా, ఉద్యోగమా? మీరు. వాట్? అవును సార్, నేను బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇచ్చింది. నాకు ప్రతి సబ్జెక్ట్లోనూ 90% అబోవ్ వచ్చినట్టు నా మార్క్స్ లిస్ట్ చెప్తోంది. నా కండక్ట్ వెరీ గుడ్ అని మా ప్రిన్సిపల్ గారు సర్టిఫికేట్ ఇచ్చారు. అవన్నీ ఉన్నాయి, కానీ అదే సార్, ఆ కానీ అనే రికమెండేషన్ నాకు లేదు. అది లేనంతకాలం నాకు ఉద్యోగం రాదు. నీకు లోక జ్ఞానం కూడా చాలా ఉంది. ఈ నిరుద్యోగం నాకు సంపాదించి పెట్టినది ఒకటే సార్. ఆల్ రైట్, యూ కెన్ గో. నాకెక్కడ కూడా ఉద్యోగం రాదని తేలిపోయింది. చాలా థ్యాంక్స్. రాఘవ, ఇంకా 1వ తారీఖు కాలేదు అత్తయ్య గారు నువ్వు కట్టి ఇవ్వడానికి. ఎందుకయ్యా అలా మాట్లాడతాం? 4 రోజులు ఆలస్యమైన నిన్ను నేను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా? లేదనుకోండి. పైగా 5వ పదే నేనే ఇస్తున్నాను. అవునా అత్తయ్య గారు, ఉద్యోగం రావడం ఆలస్యం, మీరు ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా మీకు ఇచ్చారు. ఏ ఉద్యోగమో ఏమిటో, ఎప్పుడు దొరుకుతాయో, అసలు దొరుకుతాయో లేదు, అంతా అయోమయం. పైగా నీకు ఉద్యోగం దొరకాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. చూడు రాఘవ, ఇదిగో ఈ రూపాయి తీసుకెళ్ళి మల్లెపూలు తీసుకురా. మల్లెపూల ఈ వేళ అప్పుడు చీకట్లో పెట్టుకున్న కనబడవు అత్తయ్య గారు. రంగా, అబ్బబ్బా ఇప్పుడే వచ్చిందండి. వస్తాను బాబు. అత్తయ్య గారు ఉండని, మల్లెపూలు రేపు తీసుకొద్దు దాన్ని. మల్లెపూలు మళ్ళీ రేపు? అబ్బాబాబా, ఒక్క నిమిషం బయట వాళ్ళు చూసుకోలేవారు. మేకల ఆకులు నవ్వుతూ కూర్చోక అలా కేకలేస్తారు ఎందుకు? దడుచుకున్నాం కదండి. అది కాదే రంగం, ఏమిటి? పండు ఒక్క కుంకం పువ్వు వేసి ఒక కిళ్ళి బనాయించానా, అబ్బా నా గుండె రెపరెప 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 రెప. రెపరెపలు అంటే రెపరెపలు. ఇంకో కిళ్ళి వేసి మర్యాద పడుకో. సారీ, మీరండి? మీరా కాదండి, నా పేరు జానకి. జాన గారు, అవును మీరు ఎన్నేళ్ళ నుంచి నిరుద్యోగులు? 2 ఏళ్ళు. మరి మీరు? నేను మీకు 2 ఏళ్ళ సీనియర్ని, అంటే 4 ఏళ్ళ నుంచి. నా పేరు రాఘవరావు. ఇంటర్వ్యూలో పిలుస్తున్నప్పుడు విన్నాను. ఇంతకీ మీకు ఆ ఉద్యోగం దొరకలేదుగా? ఎవరండి మీరు? ఉద్యోగం దొరికితే రోజు ఈ ఉద్యోగం కాలం చూసుకుంటూ ఈ బఠాలు తింటూ కూర్చోటం చెప్పండి. సారీ, బఠాలు తీసుకుంటారా? థ్యాంక్స్. ఆడదానిగా పుట్టడమే మహాపాపం అంటారు. అంతకంటే మహాపాపం నిరుద్యోగం కావడం. అంటే నా తెలియక అడుగుతాను, మీకు ఉద్యోగం అంత ముఖ్యమా? ఏం మీకు కాదా? అదే నాకు చాలా ముఖ్యం అనుకోండి. అంటే పురుష లక్షణం కాపాడుకోవడం కోసం కాదు, పొట్ట కాపాడుకోవడం కోసం. నాకు అదేనండి బాబు. అమ్మా నాన్న లేరు, వేలు విడిచిన మేనమామ ఇంట్లో మకా. చూడండి సుశీల గారు. జానకండి. ఐఎమ్ సారీ అండి. చూడండి జానక్ గారు, ఈ రోజు నుంచి మన కష్టాలు కలబోసుకుని సుఖాలు పంచుకుందాం. ఏమిటండి మీరు అనేది? అదే ఈ విషయం కాదండి, మన ఉద్యోగ విషయం. చూడండి జనక్ గారు, నిరుద్యోగులకి పేపర్ కొనుక్కోవడం కూడా ఖర్చే. మన ఇద్దరికి 2 పేపర్లు ఎందుకు చెప్పండి? ఒక పేపర్ జాయింట్ గా కొనుక్కుందాం. ఓకే. ఓకే అంటే కుదరదండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ముందు ఉద్యోగం వచ్చిందనుకోండి, నా జీతంలో సగం మీకు ఇవ్వాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ముందు ఉద్యోగం వచ్చిందనుకోండి, మీ జీతంలో సగం నాకు ఇవ్వాలి. ఉద్యోగం రావాలి కానీ యవదార్యానికి లోటే ఉందిలేండి. అయితే మన నిరుద్యోగ సంఘాన్ని ఈ పూటే ఈ బఠానీతో ప్రారంభిద్దాం. తీసుకోండి. ఈ రోజు నుంచి ఈ పార్క్, ఈ బెంచ్ మన నిరుద్యోగ కార్యాలయం. ఓకే, రండి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ముందు మీరు గోకుల్ సిమెంట్ లో ట్రై చేయండి. గోకుల్ సిమెంట్స్?
ఆ మేనేజర్కి ఆడ పురుగులంటేనే గిట్టదు. రియలీ? మీకు లెక్కలు చూసి చాలా థ్యాంక్స్. సాయంత్రం పెందలాడారావే సరుకులు దిద్దుగారంటే వచ్చిందా రాణి గారు? రాని చెప్తాను. ఏమిటి ఎంత ఆలస్యం? ఎవరతను? వారు ఆయన చేతిలో ఏమిటి? 100 రూపాయలే. ఉద్యోగం దొరకలేదని ఇంత నీచానికి బాధపడతావా? అత్తయ్య. అమ్మయ్య అమ్మయ్య, నువ్వు ఆ క్షణం నా ఇంట్లో ఉండాలని పనికిరాదు. అంగనాచే అనుకున్నాను. అప్పుడే చింతకొమ్మను కూడా పెట్టావన్నమాట. ఉండు నీ పని చెప్తాను. ఐఎమ్ సారీ జానక్ గారు. ఇదంతా నా దురదృష్టం. అత్తయ్య అత్తయ్య నడు బయటికి. మళ్ళీ నా ఇంటి ఛాయలకు వచ్చావంటే కాళ్ళు కొడతాను. చాలా ఊరుకోవమ్మా. అర్థమైన అనుమానాలతో ఆశ్రయించుకున్న ఆడపిల్లని దిక్కులేందని చేస్తావా? నీలాంటి సూర్యకాంతాలు వీధికొక్కడు ఉంటే చాలు, పూటకు 10 మంది ఆత్మహత్య చేసుకుంటారు. జానక్ గారు, మీరేం బాధపడకండి. ఇలాంటి కొంపల్లో జీవోత్సవంలో బ్రతికే కంటే మీకు వేరే ఆశ్రయం దొరికే వరకు నా రూమ్లోనే ఉండండి. కలో గంజం ఇద్దరం కలిసే తాగుతాం.